హాయ్ హలో వెల్కమ్ టు జార్ టీవీ. కాంగ్రెస్ మోసానికి మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయడం అంటే మోరీలో వేసినట్టే. చెయ్యి గుర్తుకు ఓటు వేయడం అంటే వారి మోసానికి, హామీల వైఫల్యానికి ఓటు వేసినట్లే. 11వ తేదీన కారు గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ కి బుద్ధి చెప్పండి. వేములవాడ, సిరిసిల్లో కేటీఆర్ ఎన్నికల ప్రచారం. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అంటే వారి ప్రజా వ్యతిరేక విధానాలకు, 6 గ్యారెంటీల అమలులో వైఫల్యానికి మరియు వారు చేసిన 420 వాగ్దానాల మోసానికి మద్దతు ఇవ్వడమేనని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తన మొండి వైఖరిని వీడాలంటే ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేసి ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. నేను ఒక్క మాట అడుగుతా, దయచేసి మీరు ఆలోచించి గుండె మీద చేసుకొని సమాధానం చెప్పాలి. చేయించు. కేసీఆర్ రాకముందు ఎన్నడన్నా ఏ ప్రభుత్వం అన్నా బీడీలు చుట్టే అక్క చెల్లెళ్లకు రూపాయి ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా? ఇవ్వలేన్నట్టు ఇయ్యలే కదా. మరి కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి లెక్క ఓట్ల కోసం దొంగ మాటలు చెప్పలే కదా. మీరు నాకు ఓటు అయ్యుండ్రి, నేను మీకు ఇచ్చేస్తా అని చెప్పలే. కానీ ఆడబిడ్డలు, ముఖ్యంగా బీడీలు చుట్టేటోళ్ళ పరిస్థితి కేసీఆర్ గారికి తెలుసు. ఆయన చిన్నతనంలో దుబ్బాకలో ఒక పద్మశాలి కుటుంబం ఇంట్లో ఉండి చదువుకున్నాడు. ఆ ఇంట్లో ఉండే పెద్ద మనిషి అక్కడ బీడీలు చుడుతుండే. మరి ఒక అమ్మాయి, ఒక ఆడబిడ్డ బీడీలు చుడితే ఆమె ఆరోగ్యం చెడిపోతుందని తెలుసు. ఆమె ఆరోగ్యం ఖరాబ్ అయినా నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని తనలాడుతుందని కేసీఆర్ గారికి తెలుసు. అందుకే మాట ఇయ్యకపోయినా మీకోసం 4.5 లక్షల మంది బీడీలు చుట్టే ఆడబిడ్డల కోసం నెలకు 2,000 రూపాయలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. మరి అట్లాంటి నాయకుడు 2,000 రూపాయలు ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు ఓర్వలేకపోయింది. ఓర్వలేక ఏమన్నారు? ఆ కేసీఆర్ ఏమన్నా ఇంట్లోకెళ్ళి ఇస్తుండా, మాకు ఓటేయండ్రి, సోనియమ్మ మీద ఒట్టు, ఓటేయంగానే మేము గద్దె కూర్చోగానే, గద్దెనెక్కి కూర్చోగానే నెలకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. పడ్డాయా 4,000? ఎవరికన్నా గక్కడున్న చెల్లె చెప్పాలి, పడ్డాయా 4,000? పడలే. పక్కా ముచ్చట్నా? మీరు అవద్దని చెప్తురు. కానీ మీరు అవద్దని చెప్తురు. నేను ఇక్కడ వేములవాడలు అడిగిన వాళ్ళకి పడ్డాయట, మీకు వాళ్ళే. ఇక మళ్ళీ ఇప్పుడు మీరు తులం బంగారం కూడా రాలేదని చెప్తారు నాకు. మీకు పడ్డాయి, బాగా బంగారం పిరమైందని చెప్పి నాకు అవద్దని చెప్తారు. మీరు పడ్డాయి నాకు తెలుసు, మీరు అన్ని అవద్దని చెప్తారు. అరే మీరు అందరు కోటీశ్వరులు అయినట్టు రేవంత్ రెడ్డి చెప్తుండు. 1,00,00,000 మంది ఆడవాళ్ళని కోటీశ్వరులు చేసినా అంటుండు. నెలకు 2,500 కూడా రాలేదని చెప్తారు. ఇక మీరు నాకు ఇప్పుడు 1,00,000 రూపాయలు పడలే మీ ఖాతాలో. 24 నెలలకు 2,500 చొప్పున పడలే. 1,00,000 పడ్డాయి. నేను అడుగుతా అనుకోని బాగా అడుగుతా అనుకుంటారేమో మీరు. నేనేమో అప్పాడుగా మిమ్మల్ని పడితే పడ్డాయని చెప్పారు. పడ్డాయా పడలేవా? పక్కా. మరి అయినా కూడా కాంగ్రెస్ కి గుద్దుతారా? ఇక మరి వాడు గిన్ని మోసాలు చేసినాక ఇక్కడ పద్మశాలి సోదరులు ఉన్నారా? ఒకసారి శైలా అవుతారు పద్మశాలీలు ఉంటారు. ఒక్క మాట అడుగుతా పద్మశాలి సోదరులను. సిరిసిల్లలో కేసీఆర్ రాక మునుపు ఎంతమంది నేత కార్మికులు చచ్చిపోయారు ఆత్మహత్యలు చేసుకొని? 100 మంది చచ్చిపోలే. ఇది సురిసిల్ల కాదు ఉరిసిల్ల అని పేపర్ వాళ్ళు రాయాలే. మరి అటువంటి సిరిసిల్లను కేసీఆర్ చేయించు. అటువంటి సిరిసిల్లను కేసీఆర్ ఏం చేసిండు? బతుకమ్మ చీరలు ఇచ్చిండు ఆర్డర్. బతుకమ్మ 1 కోటి చీరలు ఆర్డర్ ఇచ్చి సిరిసిల్ల నేతన్నకు బతికియాలి, సిరిసిల్ల నేతన్నను బతికించుకోవాలి అని ఆలోచన చేసి సాంచలు నడవాలి 6 నెలలు. ఆ సాంచలలో వచ్చే బట్ట ప్రభుత్వమే కొనాలి. నెలకు 7-8 సంపాదించేటోళ్ళు 16-20 సంపాదించాలని చెప్పి ఆలోచించి ఆడపిల్లలు బీడీలు చుట్టేటోళ్లకు నెలకు 2,000 ఇచ్చి 7-8 సంపాదించే నేతన్నలకు 16-20 సంపాదించే అవకాశం ఇచ్చి బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చిండు కేసీఆర్. ఇలా బతుకమ్మ చీర ఇస్తుండా రేవంత్ రెడ్డి? ఇస్తలేడా? పక్కనా కొద్దిగా లగాయించేప్పుడు ఇస్తుండా? ఇస్తలేడా? కనీసం రైక పెట్టిండా చీర? కాకపోతే కనీసం జాకెట్ ముక్క కూడా పెట్టలేదా? మరి అయినా ఇద్దామా ఓటు? బతుకమ్మ చీర ఇయ్యకపోవడే కాదు, రంజాన్ తోఫా లేదు, క్రిస్మస్ కానుక లేదు. ఇదివరకు ఎవరైనా ఆడపిల్ల గర్భవతి అయితే ఆమెను ఇంటికాడికి వచ్చి బండిలు ఎక్కించుకొని హాస్పిటల్ గుంటపోయి హాస్పిటల్లో మగపిల్లగాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని 13,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్టు చేతులు పెట్టి ఇంటికాడ దించొద్దురు. ఇప్పుడు ఉన్నదా ఆ సౌలతు? తీసేసిండా? కేసీఆర్ కిట్టు పోయింది.
బతుకమ్మ చీర పోయింది, రంజాన్ తోఫా పోయింది, ఆఖరికి పద్మశాలీలకు ఇచ్చిన ఆర్డర్ పోయింది. పద్మశాలీలకు ఇచ్చిన ఆర్డరు, నేతన్నలకు ఇచ్చిన ఆర్డర్ పోతే ఇక్కడ ఉండే కొంతమంది పద్మశాలి సోదరులు పోయి ఇక్కడ కాంగ్రెస్ వాడు నా మీద ఓడిపోయిన ఒక ఆయన ఉన్నాడు మహేందర్ రెడ్డి, ఆయన పోయి అడిగిండు, సారు నువ్వు చెప్పు రేవంత్ రెడ్డికి కేటీఆర్ మీద కోపం ఉంటే ఆయన వేరే తిరిగా చూసుకోమను, మా కడుపు మీద ఎందుకు దంతుండు, మా ఆర్డర్ మాకు ఇప్పి అంటే ఆయన ఏమన్నాడు ఎరికేనా? సిరిసిల్లలో ఉండే పద్మశాలి సోదరులను మీరు నిరోధ పొట్లాలు అమ్ముకోండి, శాలోళ్ళు అప్పుడాలు అమ్ముకోండి, పాపడాలు అమ్ముకోండి అని మాట్లాడిండు. మరి అందుకే నా కాంగ్రెస్ పార్టీకి ఓటు మనం. మీ కడుపు మీద దన్నుడే కాకుండా మీ గుండెల మీద, మీ ఆత్మగౌరవం మీద తన్నిన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? ఇలా నేను ఒక్క మాట అడుగుతున్నా, పద్మశాలీలు ఉన్నది ఇక్కడ, వస్త్ర వ్యాపార పరిశ్రమ ఉన్నది ఇక్కడ, సాంచలు నడిచేది ఇక్కడ, నూలు డిపో ఎక్కడ పెట్టిర్రు? ఏంలాడలో పెట్టిర్రు. మరి ఏంలాడలో తీసుకుపోయి నూలు డిపో పెట్టినావు కదా, ఏంలాడలో రాజన్న లడ్డు అక్కడి ఎక్కడ సిరిసిల్ల ఇస్తే నడుతుందా? మరి ఇక్కడ ఉండాల్సిన నూలు డిపో అక్కడ పెడితే అందుకే ఓటే అన్న కాంగ్రెస్ పార్టీకి. కడుపు మీద దంతాడు, 6 గ్యారంటీల్లో ఒకటి అమలు చేయడు. ఇంకా ఘోరం ఏంది తెలుసా? సిరిసిల్ల జిల్లా ఉండద్దట, సిరిసిల్ల తాలూకా లెక్కనే ఉండాలన్నట. తీసేస్తాడట రేవంత్ రెడ్డి. తీసేయాలన్నా? మరి జిల్లా ఉండాలన్నా పోవన్నా? ఉండాలంటే చేయలేవట్టు. ఉండాలంటే కాంగ్రెస్ ఉండద్దు, ఉండాలంటే కాంగ్రెస్ ఓటేయద్దు. గుర్తు పెట్టుకోండి, యాది పెట్టుకోండి. ఎందుకంటే ఇవాళ మన మీద పగబట్టిండు రేవంత్ రెడ్డి. తాలూకానే ఉండాలి సిరిసిల్ల, జిల్లా కావద్దు. వీళ్ళకి అనవసరంగా చేసిండు కేసీఆర్ అని మాట్లాడుతున్నాడు. అందుకే దయచేసి నేను కోరేది, 11 తారీఖు నాడు జరిగే ఎలక్షన్ స్వప్న గారి కోసమో లేదా అదేవిధంగా మా సోదరిమణి మా తమ్ముడు నెల్లుట్ల నరేష్ కోసమో అడిచెర్ల రూప కోసమో జరిగే ఎలక్షన్ కాదు. సిరిసిల్ల ప్రజలు తమ తలరాత రాసుకునే ఎలక్షన్. జిల్లా ఉండాలన్నా పోవాలన్నా, పద్మశాలి సోదరులు ఆత్మగౌరవంతో బతకాలన్నా లేదా సిరిసిల్ల అభివృద్ధి బాటల నడవాలన్నా వద్దా మీరు ఆలోచన చేయండి. మరి మీరు అడగచ్చు, ఇన్ని తిడుతున్నావు కాంగ్రెస్ ను, నువ్వేం చేసినావు అని అడగచ్చు. నేనేం చేసినో ఇంటింటికి బుక్ పంపిన. 1500 కోట్ల రూపాయలతో సిరిసిల్ల రూపురేఖలు మార్చి మీ దయతో, మీ ఆశీర్వాదంతో, కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక మోడల్ పట్టణంగా భారతదేశంలో నిలబెట్టి అవార్డులు తీసుకున్నాం మనం ఆనాడు. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, మళ్ళొక్కసారి ఆశీర్వాదం ఇవ్వండి. మీ ఓటు స్వప్నకో, రూపాకో, నరేష్కో కాదు. మీరు కారు గుర్తు మీద వేసే ప్రతి ఓటు కేటీఆర్ కేస్తున్నా, కేసీఆర్ కేస్తున్నా అని వేసుకోవాలి తప్ప ఇంకో తిరిగి ఆలోచన చేయకండి. ఇక ఎలక్షన్ రాగానే నాకు ఎరికే, నిన్న మొన్నటి లేని సుట్రికాలు ఇవాళ వస్తాయి. ఇక ఇంటింటికి వస్తారు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. అవ్వ అంటారు, చెల్లె అంటారు, అక్క అంటారు, గదవ పట్టుకుంటారు, కడుపుల తల పెడతారు, కాళ్ళు పట్టుకుంటారు. కొంతమంది అయితే డబ్బా పట్టుకొని వస్తారు. నేను ఆయిల్ జరిగింది, అది గ్యాస్ నూనె పట్టుకుని చచ్చిపోతా అంటాడు ఒకడు. వాటికి మోసపోకూడదు, దండం పెడుతున్నాం. ఎందుకంటే వాటికి మోసపోతే ఇదివరకే ఒక్కసారి 2 ఏళ్ల కింద కాంగ్రెస్ వాళ్ళ దొంగ మాటలని మోసపోతే ఇలా ఈ పరిస్థితిలో ఉన్నాం. మళ్ళొక్కసారి మోసపోతే దారుణంగా దెబ్బతింటాం. అందుకే మీ అందరినీ నేను పేరు పేరున కోరేది, దయచేసి ఒకటే ఒక్క రిక్వెస్ట్. నేను పొద్దున వేములాడ పోయినా, ప్రచారం చేసిన, రాజన్న గుడి కాడ పంతులు కలిసిండు. మీకు చెప్పమన్నాడు పాత బస్ స్టాండ్ కాడ. ఏమిటిది ఏం చెప్పిండంటే, ఇక్కడ ఉన్న ఆడబిడ్డలు జాగ్రత్తగా వినాలి. ఒక్క మాట పంతులు చెప్పిండు, నేను చెప్తలేను, జాగ్రత్తగా వినుండి. ఆయన ఏమన్నాడు ఎరికేనా? మీ సిరిసిల్లలందరికీ చెప్పు, ఎవరెవరికైతే తులం బంగారం వచ్చిందో వాళ్ళందరూ కాంగ్రెస్ కోటైంది. ఎవరెవరికైతే తులం బంగారం వచ్చిందో వాళ్ళంతా కాంగ్రెస్ కోటైంది. ఎవరెవరికైతే కళ్యాణ లక్ష్మి వచ్చిందో వాళ్ళు కారు గుర్తు కోటైంది. ఎవరెవరికైతే 4000 పెన్షన్ వచ్చిందో వాళ్ళంతా కాంగ్రెస్ కోటైంది. ఎవరెవరికైతే 2000 వచ్చిందో వాళ్ళు కారు గుర్తు కోటేయండి. ఎవరెవరికైతే స్కూటీలు వచ్చినాయో వాళ్ళు కాంగ్రెస్ కోటేయండి. ఎవరెవరికైతే బతుకమ్మ చీరలు వచ్చినాయో ఏ గుర్తు కోటేయాలి? ఏ గుర్తు? ఇంకా చెల్లెలు అక్కడ చెప్తలేరు. ఏ గుర్తు? కారేనా? పక్కానా? అనుమానం లేదా? కాంగ్రెస్ వాడు వచ్చి 1000 రూపాయలు ఇస్తే ఏమంటారు? జేబులో పెట్టుకొని ఏం కాదు, మంచిగా కీసలో పెట్టుకొని ఏం కాదు. మీరు ఏం చేయాలి ఎరికే? నా కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఒకటే మాట అడగాలి, అవు కొడుక మరి 1000 రూపాయలు ఇచ్చినావు, మిగిలిన 99,000 ఎవడిస్తాడు రా అని అడగాలి. అగో 99,000 ఎక్కడి అక్క అంటాడు. 99,000 ఎక్కడియా? నెలకు 2,500 ఇస్తా సోనియా గాంధీ మీద ఒట్టంటివి కదా, 24 నెలలు అయింది కదా, 24 నెలలకు 2500 చొప్పున ఎంత అవుతుంది? 1,00,000 రూపాయలు అయిందా లేదా? మరి లక్షలో 1,000 ఇత్తివి, 99,000 ఎవడిస్తాడు రా? నువ్వు ఇస్తావా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? వాని అయ్యి ఇస్తాడా? ఎవడిస్తాడు? ఎప్పుడు ఇస్తాడు అని అడగాలి. ఇప్పుడే దొరుకుతారు, మళ్ళా తప్పించుకున్నారంటే 3 ఏళ్ళు దొరకరు. అందుకే బరాబర్ అడగాలి. పైసలు ఇచ్చిరనుకో మంచిగా తీసుకోండి, ఏం కాదు. లంగా పైసలు కాంగ్రెస్ వాళ్ళకి బరాబర్ తీసుకోండి. ఇక బీజేపీ వాళ్ళు అయితే ఇంకా లంగలు. మన వెంకటేశ్వర స్వామి గుడికాడ బయట బిచ్చగాళ్ళు ఉంటారు. దేవుని పేరు మీద 2 రూపాయలు వేసిపో బిడ్డ అంటారు.
బీజేపీ వాళ్ళు కూడా అంతే. తేడా ఏం లేదు, దేవుని పేరు మీద ఓట్లు దొబ్బుడు తప్ప 10 పైసలు పని చేసిండ్రా అమ్మ సిరిసిలకు? ఒక గుడి చేసిండ్రా, ఒక బడి తెచ్చిండ్రా, 10 పైసలు పని చేసిండ్రా? దేవుని పేరు మీద అక్షంతలు వంచాలే, ఓట్లు దొబ్బాలే తప్ప రూపాయి పని చేసిండ్రా? ఆలోచన చేయండి. అందుకే బీజేపీ కోటేశ్వరంటే మురళివారేసినట్టే ఓటు, ఇక కాంగ్రెస్ కోటేశ్వరంటే మోసగాళ్ళకు ఓటేసినట్టే. కేవలం నిజాయితీగా ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలన్నట్టు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో గరీబోళ్ల పార్టీ, మన నేతన్నల పార్టీ, మన గులాబీ పార్టీ ఓటేసుకుందాం, బ్రహ్మాండంగా గెలిపించుకుందాం. మన ముగ్గురు అభ్యర్థులు, నెల్లుట్ల నరేష్ దేమో 3వ నెంబర్ మీద కారు గుర్తున్నది, అట్లాగే ఆకుల స్వప్నది నెంబర్ 1 కారు గుర్తున్నది, అట్లాగే మన అడిచెర్ల రూపది కూడా నెంబర్ 1 మీద కారు గుర్తున్నది. కంపల్సరీ గెలిపించుకోండి. మంచి అభ్యర్థులను ఇచ్చినాం, దేవులాడిచ్చిన, నేనేం ఉత్తగానే ఇయ్యలే, దేవులాడి మంచి వాళ్ళని మీ దగ్గర పంపించిన. మా తమ్ముడు చిన్న కరోనా టైంలో ఇంటింటికి సరుకులు పంచిండు, అట్లాగే ఉచితంగా నెల 15 రోజులు అన్నదానం కార్యక్రమం చేసిండు. వరద టైంలో కూడా వార్డుల్లో అందరినీ సురక్షిత ప్రదేశాలకు తరలించిండు. సొంత ఖర్చులతోని వార్డుల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిండు, సొంత ఖర్చులతోని 4 బోర్లు కూడా వేసిండు. అట్లాంటి మంచి అభ్యర్థి స్వప్న గారిని గెలిపియండి. రూపా మొదటిసారి వస్తున్నది, ఆ అమ్మాయిని కూడా గెలిపియండి. నెల్లుట్ల నరేష్, మన నెల్లుట్ల కనకయ్య గారి కొడుకు, మంచి యువకుడు, ఉత్సాహవంతుడు, ఆ తమ్ముని కూడా గెలిపియండి. అట్లాగే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. సంజీవయ్య నగర్ లో డ్రైనేజ్ సమస్య కొంతున్నది, అది కూడా పరిష్కారం చేసుకుందాం. అట్లాగే ఓపెన్ జిమ్లు కావాలంటున్నారు, అది కూడా చేసుకుందాం. ఉచితంగా ఉద్యోగ అవకాశాల కోసం నిరుద్యోగ యువకులకు మంచి లైబ్రరీ కట్టినాం, వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టమని అడుగుతున్నారు, అది కూడా పెట్టుకుందాం. ఇంకా చిన్న చిన్న పనులు ఉండొచ్చు, వాటికి కూడా ప్రత్యేకంగా నిధులిచ్చి డెవలప్మెంట్ చేసే బాధ్యత నాది. మీ ఎమ్మెల్యేగా, మీ నాయకుడిగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా తప్పకుండా మిమ్మల్ని అడిచెర్ల రూపా సాయి కూడా ఏం చెప్తుందంటే, అన్న మా దగ్గర महिला संघ भवन काవాలి, मैं जरूर कर दूंगा, वो भी दे देंगे. हमारे जितने भाई बहन हैं यहाँ पे, हमारे मुसलमान भाई और बहन, आप तमाम भाइयों से भी गुजारिश है कि आपकी खिदमत करने के लिए आपने मुझे रुकने असेंबली चुना, आपने जिताया हमको, और हम आपकी खिदमत केसीआर साहब की सदारत में 10 साल करने की कोशिश करें. आपके बच्चों की तालीम के वास्ते, आला से आला तालीम के वास्ते आपके लिए 1000 से ज्यादा अच्छे टिमरिस के स्कूल बनाए केसीआर साहब. मजहब के नाम पे कभी सियासत नहीं करे केसीआर साहब हमेशा एक ही चीज मानते हैं, हयात लेके चलो, कायनात लेके चलो, चलेते चलो, सारे जमाने को साथ लेके चलो. ऐसे लीडर है केसीआर. మీ అందరికీ నేను చెప్పేది, కులము మతము కాదు, కులము మతం అన్నం పెట్టాయి, గుణం చూడాలి అభ్యర్థిది, మంచిగా సేవ చేస్తాడా లేదా చూడాలి. ఆకుల స్వప్న, చిన్న అడిచెర్ల రూపా, సాయి కృష్ణ, నెల్లుట్ల నరేష్, ముగ్గురు కూడా సేవా గుణమున్న నాయకులు. గెలిపించుకోండి, నా కుడి భుజాల్లాగా పంపియండి కౌన్సిల్ కని మళ్ళొక్కసారి కొడుతూ. ఏ గుర్తు మనది? ఏ గుర్తు? ఇక్కడ ఈ తమ్ముడు లేపుతలేడు ఎందుకు? అరే సగం సగం లేపద్దురా, లేపితే మొత్తం లేపాలి. ఒకసారి కారు గుర్తు కొట్టేసి పిడికిలు అవటారు, పిడికిలే మొండి చేయి డేంజర్, మొండి చేయి డేంజర్, పిడికిలి రెండు పిడికిలు లేపాలి, 2 పిడికిళ్ళు. జై తెలంగాణ, కారు గుర్తుకే, A to Z ఫార్మసీ కారు గుర్తుకే, జై తెలంగాణ. థ్యాంక్ యూ, మీ అందరికి నమస్కారం. ఇంకొక 2 దగ్గరలకు పోయేది ఉంది, వార్డులకు నేను పోయేస్తా. థ్యాంక్ యూ, మీ అందరికి నమస్కారం. థ్యాంక్ యూ. 11వ తారీఖు గెలిపి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.